మీరు జనరల్‌గా రోజు మొత్తంలో కొన్నిసార్లు బద్ధకంగా ఉంటారు. కొన్నిసార్లు యాక్టివ్‌గా ఉంటారు. కొంతమంది జనాలు మనం చూసినప్పుడు వీళ్ళేంటి మరీ లేజీగా ఉన్నారు. ఎక్కువగా బద్ధకస్తులుగా ఉన్నారు. ఏ పని అయినా చేయట్లేదు. ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారని అనుకోవచ్చు. వాళ్ళు, మనము తేడా కాదు. అందరూ సమానమే. అందరికి యొక్క మూల కారణం కూడా శక్తే. ఎవరైతే శక్తి తయారు చేయటంలో అతి తక్కువగా ఉంటారో వాళ్ళే మనకి ఎక్కువగా బద్ధకస్తులుగా కనబడుతుంటారు. వాళ్ళని మనం చూసి ఇబ్బంది పడాల్సిన పని లేదు. లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. వాళ్ళకి ఈ యొక్క లాజిక్‌ని అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ శరీరంలో శక్తి అనేది అత్యధికంగా జనరేట్ అయ్యే విధంగా తయారు చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏ పని గురించైనా సరే బద్ధకస్తులుగా ఉండరు. మనం ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువగా స్టార్‌గా ఎదిగిన వాళ్ళు కావచ్చు, ఎక్కువ బిలియనీర్స్ కావచ్చు, మిలియనీర్స్ కావచ్చు. ముఖ్యంగా వాళ్ళ యొక్క బద్ధకాన్ని అంటే శక్తి జనరేట్ చేసే ప్రక్రియని పెంచుకుంటారు. బద్ధకాన్ని తగ్గిస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళు ఏ ఫీల్డ్‌లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఒక అడుగు ముందు ఉండగలరు. అందుకే మీరు ఎవరినైనా గమనించండి. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు మాత్రమే తక్కువ శారీరక శ్రమ, ఎక్కువ ఆహారం తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే హైయర్ క్లాస్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు జిమ్‌కెళ్ళటం గానీ, ప్రతిరోజు శక్తి తయారు చేసే ప్రక్రియ చేయటం గానీ, వాళ్ళ అరుగుదల సమస్యను పరిష్కారం చేసుకోవటం గానీ, వాటికి ఎక్కువ డబ్బులు కేటాయించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మెరుగు చేసుకుంటారు. అందుకే వా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్‌లో ఉన్న వాళ్ళకి, రిచ్ పీపుల్‌కి ఇక్కడే ఎక్కువ తేడా వస్తుంది. ముందు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్, వాళ్ళ డబ్బులనేది వాళ్ళ శరీరాన్ని బాగు చేసుకోవడానికి, మనసుని బాగు చేసుకోవడానికి ఎక్కువగా కేటాయిస్తున్నారు. అప్పుడు మాత్రమే వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళగలుగుతున్నారు. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ డబ్బులు సేవ్ చేసుకొని మిగతా పనులకి ఏ విధంగా వాడదామనేది ఆలోచిస్తున్నారు. ఎవరి ఆలోచన తప్పు కాదు. కాకపోతే ఈ ఆలోచన విధానాన్ని గనక మనం సరి చేసుకుంటే మన జీవితంలో చాలా ఈజీగా, సునాయాసంగా ఎదిగే అవకాశం ఉంటుంది.